Audio Jungle. Audio Jungle. హలో ఫైనల్లీ మేము బాబా టెంపుల్కి కూడా వచ్చేసాము. ఏమంటే మనది ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసాము. బాబా బ్లెస్సింగ్ ఉంటుందనేసి మన ఫస్ట్ డే పాజిటివ్ వైబ్ ఉంటుందనేసి స్టార్ట్ చేసాం కదా. అలాగే బాబా బ్లెస్సింగ్స్ కూడా మనతో పాటు ఉండాలనేసి నేను బాబా గుడికి అయితే మా ఆయనతో వచ్చేసాను. ఆ బాబా బ్లెస్సింగ్ అందులో స్పెషల్గా అనిపిస్తుంది. అంటే తిరుపతిలో అంతా నార్మల్ వెళ్ళి వస్తుంటాము. ముక్కోటికి వచ్చాము. యాక్చువల్లీ ముక్కోటి నుండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బాబాది 3 ఫేసెస్ అనేది ఉండేది బాబా ఉన్నారు. సో అలా మాకు బాబా టెంపుల్కి కూడా వచ్చే అవకాశం కుదిరింది బాబా బ్లెస్సింగ్స్తో. ఓం శ్రీ సాయిరామ్. సో హ్యాపీ. ఫస్ట్ టైం మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. అలాగే బాబా బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి అనేసి మేము అనుకుంటున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. యాక్చువల్లీ తెలుసా, వీడియో అయితే చేసాము ఇంట్లో. ముక్కోటికి వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా బాబా టెంపుల్కి కూడా మాకు దర్శనం కుదిరింది. అలాగే మీకు కూడా బాబా బ్లెస్సింగ్స్ మీకు కూడా అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, మేము బాగుండాలి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. చాలా హ్యాపీగా ఉంది. నేను మా ఆయనతో బాబా టెంపుల్కి వచ్చాను. తిరుపతిలో అయితే వెళ్తూ ఉంటాం. చంద్రగిరి సైడ్ అనుకుంటా, తొండవాడ అంట. వచ్చాము. బాగుంది. పాజిటివ్ వైబ్గా ఉంది. యాక్చువల్లీ కింద బాబా ఉన్నారు. మళ్ళీ పైన పోర్షన్ కట్టుకొచ్చేకి ఇలా 3 ఫేసెస్ చాలా డిఫరెంట్గా బాగున్నారు కదా. నాకైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. అంతా బాగా పాజిటివ్ వైబ్ ఉండాలి. శివుడు దర్శనం చేసుకున్నాం, శివయ్యది. అలాగే బాబా దర్శనం కూడా అయిపోయింది. మా ఆయనతో కలిసి వచ్చాను. ఇలాగే సాయి కుమారి మోహన్ ఎప్పటికి బాగుండాలి, బాగుంటాం. బాబా టెంపుల్కి వచ్చేసాను. దర్శనం కూడా చేసుకున్నాను. మీరు కూడా బాబా బ్లెస్సింగ్ తీసుకునండి. మీరు కూడా బాబా దర్శనం చేసుకునండి. అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి అని నేను ఆశిస్తున్నాను. యాక్చువల్లీ కింద పోర్షన్లోనే మెయిన్ బాబా ఉన్నారు. అక్కడ మెయిన్ బాబా టెంపుల్ ఉంది. అక్కడే మాకు దర్శనం అయింది. యాక్చువల్లీ అక్కడ మాకు హారతి ఇస్తున్నారని నేను వీడియో తీసుకోలేదు. మోహన్ ఎక్కడ అనుకోబోతారు. మోహన్ నన్ను వీడియో క్యాప్చర్ చేస్తున్నారు. నాకు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. నేను అందుకని బాబాని మీకు కూడా నాతో పాటు చూపిస్తున్నాను. హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ కింద పోర్షన్లో నేను వీడియో తీయలేకపోయాను అని చెప్పాను కదా. ఇలా ఫొటోస్ తీసుకున్నాము, చూసేయండి. చిన్నదిగా చాలా ముచ్చటగా ఉన్నారు కదా బాబా కూడా. అంటే కింద ఒక తాతవారు ఉన్నారు. మాకు హారతి కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తాతగారు మాకు హారతి ఇచ్చేటప్పుడు ఇంకా వీడియో అనేది క్యాప్చర్ చేయకుండా ప్రశాంతంగా మేము హారతి తీసుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా ఫోటో అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ పై పోర్షన్కి వచ్చేసరికి బాబా అయితే 3 ఫేసెస్లో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. యాక్చువల్లీ పై పోర్షన్కి వచ్చేసరికి బాబావారి జ్ఞాన మందిరం అనుకుంటాను. ఇక్కడ జ్ఞానం చేస్తారనుకుంటున్నాను. నేనైతే అలా తిరుగుతూ ప్రశాంతంగా పీస్గా నేనైతే మీకు కూడా బాబావారిని చూపించేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సాయి కుమార్ మోహన్ అఫీషియల్.